హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. చేరవచ్చిన మీకందరికీ దైవాశీస్సులు కలుగునుగాక. దేవుని చేత ఆశీర్వదించబడిన వారుగా, ధన్యులుగా తీర్చబడిన వారుగా మీరందరూ ఉండాలని దేవుని నామములో మీకు శుభాలను అందిస్తున్నాను ప్రియులారా. మరొక పాఠంలో మనం కలుసుకోవటానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించాడు. 25 పాఠాలు విన్నారండి. దేవుని చేత దీవించబడ్డారా? ఆ విషయాన్ని ఎప్పుడన్నా మాకు తెలియజేశారా ప్రియులారా? ఆ రీతిగా మీరు దేవుని చేత దీవించబడాలని మీ నిమిత్తం అనుదినము ప్రార్థన చేస్తున్నాను ప్రియులారా. 25 పాఠాలను ముగించాము. 26వ పాఠంలోనికి రావటానికి దేవుడు మనకు సహాయం చేశాడు. ఈ దినము మనము ధ్యానము చేయాలనుకుంటున్న ధన్యత 26వ పాఠము ప్రియులారా. ఈ 26వ పాఠంలో నేను గత పాఠంలో కూడా మీకు జ్ఞాపకం చేశాను. కీర్తనల గ్రంథము 33వ సంకీర్తన 12వ వచనాన్ని ఆ యొక్క వచనంలోనే 2 సార్లు ధన్యులు అన్న మాటను మనం చూసాము. 25వ పాఠంలో యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్న మాటను చూసాం. ఈ యొక్క 26వ పాఠంలో ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు అన్న మాటని మనం ధ్యానం చేద్దామండి ప్రియులారా. ఈ యొక్క 12వ వచనంలోనే 2 సార్లు ధన్యులు అన్న మాట నన్ను చాలా ఆనందింపజేస్తుంది ప్రియులారా. అందుకనే 2 పాఠాలుగా ధ్యానించటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. ఈ 26వ పాఠంలో ప్రియులారా, కీర్తనల గ్రంథం 33:12 వచనం అని చెప్పాను కదండి. ఈ కీర్తనల గ్రంథాన్ని దావీదు కీర్తనలు అని మనం చెప్తూ ఉంటాం. దావీదు కీర్తనలు అంటాం కదండి. అయితే ఈ దావీదు కీర్తనల్లో దావీదు గారు రాసినవి 73 కీర్తనలు. మిగిలినవి ఇంకా ఆయా వ్యక్తులు రాశారు ప్రియులారా. ఆసాపు గారు ఒక 12, కోరహు కుమారులకు 10, సొలొమోను గారు ఒక 2, మోషే ఒక కీర్తన, హేమాను ఒక కీర్తన, ఏతాను ఒక కీర్తన రాశారు. మొత్తం 100 కీర్తనలు ఎవరు రాశారు అన్నది ఆ పై శీర్షికను బట్టి మనం అర్థం చేసుకుంటాం. అయితే ఒక 50 కీర్తనలు మాత్రం ఎవరు రాశారో ఆ పై శీర్షికలో ఏమీ మెన్షన్ చేయబడలేదు. అయితే ఎక్కువ ఈ యొక్క కీర్తనలని దావీదు గారు అంటే 73 రాశారు కాబట్టి దావీదు కీర్తనలు అని మనం చెప్పుకుంటాం. మొత్తం 150 కీర్తనలు ఉన్నాయి కదండి. ఈ 150 కీర్తనలు చదవటానికి చదివారండి ఎప్పుడన్నా? ఈ కీర్తనల గ్రంథాన్ని మొత్తం పూర్తిగా చదివి ముగించారా? ఎప్పుడన్నా అవసరమైనప్పుడు, ఏదన్నా కావాలనుకున్నప్పుడు, ప్రయాణంలో ఉంటే 121వ కీర్తన, లేకపోతే పుట్టినరోజుకైతే 128వ కీర్తన, ఈ రీతిగా చదువుకుంటున్నారా? లేకపోతే క్రమంగా ఈ యొక్క కీర్తనల గ్రంథాన్ని చదివి ముగించారా? చదవండి, చాలా బాగుంటాయి. దేవుడు మనతో మాట్లాడుతూ ప్రతి సందర్భానికి కావలసినటువంటి ఆదరణ వాక్యాలు ఆ యొక్క కీర్తనల గ్రంథానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. బైబిల్ గ్రంథంలో మిడిల్లో ఉంటుంది. ఇట్లా బైబిల్ తెరవంగానే కీర్తనల గ్రంథమే మనకి కనబడుతుంది ప్రియులారా. ఆ కీర్తనల గ్రంథాన్ని చదవండి. ఈ గ్రంథాన్ని మొత్తం 150 సంకీర్తనలు కూడా చదివి ముగించటానికి 3 గంటల 40 నిమిషాలు పడుతుందండి. 3 గంటల 40 నిమిషాలు పడుతుంది. తప్పకుండా చదవండి, దైవాశీస్సులు పొందండి. అయితే ఈ యొక్క 33వ సంకీర్తన పైన ఎవరు రాశారో అది ఆ పై శీర్షికలో లేకపోయినప్పటికీ ప్రియులారా, ప్రథమ స్కంధము అని ఉంది కదండి. 5 స్కంధాలు ఉన్నాయి. వాటిని కూడా నేను చెప్తాను. మొదటి కీర్తన నుంచి 41వ కీర్తన వరకు మొదటి స్కంధము, 42వ సంకీర్తన నుంచి 72వ సంకీర్తన వరకు 2వ స్కంధము, అంటే 31 కీర్తనలు. 73 నుంచి 89 వరకు కూడా తృతీయ స్కంధము, అంటే 17 కీర్తనలు. చతుర్థ స్కంధం వచ్చేటప్పటికి 90వ సంకీర్తన నుంచి 106వ సంకీర్తన వరకు, అంటే అవి కూడా 17 కీర్తనలు. తర్వాత 107వ సంకీర్తన నుంచి 150వ సంకీర్తన వరకు, అంటే 44 కీర్తనలు పంచమ స్కంధముగా వ్రాయబడింది. మొత్తం 150 కీర్తనలు. ఈ రీతిగా
పంచమ 5 స్కంధాలుగా వ్రాయబడినప్పటికీ కూడా ఈ యొక్క ప్రథమ స్కంధాన్ని అంటే 41 కీర్తనలు అని చెప్పాను కదా, ఈ 41 కీర్తనలు కూడా దావీదు గారే రాశారు. ప్రథమ స్కంధాన్ని మొత్తాన్ని దావీదు గారు. దానిని బట్టి ఈ కీర్తన కూడా అంటే ఈ 33వ సంకీర్తన కూడా దావీదు గారు రాశారు అని మనం ఇదమిద్దంగా చెప్పుకోవచ్చు ప్రియులారా. ఇక్కడ ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యుడు. దేవుడే గతంలో మనం చూస్తాం, ఆయన మనం గత పాఠంలో యెహోవా తమకు దేవుడుగా చేసుకుంటే ఎలాంటి ధన్యత వచ్చింది, అబియాని గురించి యెరోబాముని గురించి ధ్యానం చేస్తాం. ఈరోజు దేవుడు మనల్ని స్వాస్యంగా చేసుకుంటే అది ఎలా ఉంటుంది. దేవుణ్ణి వీళ్ళు స్వాస్యంగా చేసుకున్నారు, అబియా ఆయన గొప్ప విజయాన్ని పొందాడు. ఈ దినము ఈ ధన్యతలో ఏం చూస్తున్నామంటే దేవుడే మనల్ని స్వాస్యంగా చేసుకుంటే వీళ్ళు నా సొత్తు, వీళ్ళు నా వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళ విషయంలో దేవుడు ఎలాంటి శ్రద్ధను కనపరుస్తాడు. వీళ్ళు నా వాళ్ళు అనుకున్నప్పుడు మన బంధువులకి లేకపోతే మన పిల్లలకి మనం ఎలాంటి సెక్యూరిటీ ఇస్తాం. కాబట్టి ఆ రీతిగానే దేవుడు మనల్ని వీళ్ళు నా సొత్తు, వీళ్ళు నా వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళ పట్ల ఎలాంటి శ్రద్ధను కలిగి ఉంటాడు అన్న విషయాన్ని ఒక గ్రంథము ద్వారా మీకు పరిచయం చేయాలని, అంటే మీకు తెలియని విషయం కాదు కానీ దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి మీతో మాట్లాడాలి అని ఇష్టపడుతున్నాను ప్రియులారా. ఎవరు ఆయన సొత్తు, ఎవరు ఆయన స్వాస్యము. సొత్తు లేదా స్వాస్యము అంటే ఇది నాది, నా సంపాదన, నాకు సంబంధించింది అని కదండి. అంటే ఎవరు ఆయన సొత్తు, ఆయన తనకు ఏర్పరచుకున్న వాళ్ళు, తనకు స్వాస్యముగా ఇది నా స్వాస్యం అంటే నేను ఎవరికి ఇవ్వను, దాన్ని నేను పోగొట్టుకోను కదా, అది కదా. నాబోతు విషయంలో చూస్తా, ఇది నా పిత్రార్జితం, నేను రాజుకు కూడా ఇవ్వటానికి ఇష్టపడిన అన్నాడు. ప్రాణాలన్నా పెట్టాడు కానీ తన స్వాస్థ్యాన్ని పోగొట్టుకోవటానికి ఇష్టపడి, అంటే మనది అన్నప్పుడు మనకు అలాంటి హక్కు లేదా ప్రేమ మనకి దాని మీద ఉంటుంది. ఇది నేను సంపాదించుకున్నాను కాబట్టి ఇది నాది, దీన్ని నేను ఎలా కాపాడుకోవాలి అన్నటువంటి శ్రద్ధని మనం కలిగి ఉంటాం. అయితే ఎవరు ఆయనకు స్వాస్యము అంటే విమోచింపబడిన ప్రజలే ఆయన స్వాస్యం లేదా ఆయన సొత్తు. మోషే ఇలా ప్రార్థన చేస్తాడు ఒకరోజు, ఏమంటాడంటే నీవు నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను రప్పించిన నీ స్వాస్యమును నీ ప్రజలను వీరే నువ్వు సంపాదించుకున్న నీ సొత్తు ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 29వ వచనంలో ఉంటుందన్న మాట. ఏమనంటే నీవు నీ అధిక బలము చేతను నీ బాహువు చేతను రప్పించిన నీ స్వాస్యమును నీ ప్రజలను వీరే. అంటే ఆయన బాహుబలముతోటి ఆ ప్రజల్ని ఐగుప్తులో నుంచి రప్పించాడు, ఆయన తనకు స్వాస్యముగా చేసుకున్నాడు. కాబట్టి ఆయన వారి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు ప్రియులారా. ఎవరు ఆయన సొత్తు అంటే ఎవరు నా మాట విని నా నిబంధనను అనుసరిస్తారో వారే సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదరని దేవుడు సెలవిస్తున్నాడు. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనంలో ఆ మాటను మనం చూస్తాం. ఎవరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడుచుదురో వారే సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమవుతారు అన్నాడు దేవుడు. ఇశ్రాయేలీయులను దేవుడు తనకు స్వాస్యముగా చేసుకొని వారిని కాపాడుకుంటూ వచ్చాడు. ఐగుప్తులో నుంచి విడిపించి వారిని 40 సంవత్సరాలు అరణ్య మార్గముగా నడిపించుకుంటూ వచ్చు కనాను దేశాన్ని వారికి స్వాస్యముగా ఇచ్చి వీళ్ళు నా స్వాస్యము, నా సొత్తు, ఈ యొక్క ఇంతమంది ఇన్ని జనాంగాలు ఉన్నప్పటికీ కూడా నేను వీరిని ఏర్పాటు చేసుకున్నాను అని
దేవుడు ఇశ్రాయేలీల్ని తన జనాంగముగా తన సొత్తుగా చేసుకున్నాడు ప్రియులారా. అయితే వీరందరూ కూడా ఇశ్రాయేలు రాజ్యముగా ఈనాటికి కూడా, ఎందుకు అంటే ఆయన సంపాదించుకున్నాడు కాబట్టి, ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి ఈనాటికి కూడా ఇశ్రాయేలు ఒక దేశముగా, ఆ జనాంగము ఒక దేశముగా వర్ధిల్లుతున్నది అంటే దేవుడు వారిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన చేతిలోకి తీసుకున్నప్పుడు ఆయన భద్రత ఆ రీతిగా ఉంటుంది అన్న మాట చెప్పటానికి నేను ఇన్ని విషయాలు చెప్పాను ప్రియులారా. ఈ యొక్క ఇశ్రాయేలుని నాశనం చేయాలని ఎంతోమంది పూనుకున్నారు. వాళ్ళే నాశనం అయ్యారు, కానీ ఆయన చేతిలో నుంచి ఆ స్వాస్థ్యాన్ని లాక్కున్న వాళ్ళు కానీ, దాన్ని పాడు చేసిన వాళ్ళు కానీ, నాశనం చేసిన వాళ్ళు కానీ ఎంతవరకు ఎవరు లేరు ప్రియులారా. వారిలో ఆ రీతిగా ఇశ్రాయేలుని మట్టుబెట్టాలి, వారిని నాశనం చేయాలి అనుకున్న వారిలో హామాను అన్న ఒక వ్యక్తి కూడా ఉన్నాడండి. ఆయన గురించి ఇదనం మనం ధ్యానపాఠముగా కొంచెం ధ్యానం చేద్దామండి ప్రియులారా. ఈ యొక్క ఈనాటి ధ్యానము ఎస్తేరు గ్రంథ ఆధారంగా ఈ పాఠాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం ప్రియులారా. ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు అన్న ఒక రాజు ఉన్నాడు. అహష్వేరోషు అన్న రాజు మన హిందూ దేశాన్ని మొదలుకొని కూషు దేశం వరకు కూడా ఆయన 127 సంస్థానాల మీద ఆధిపత్యం సంపాదించి పరిపాలిస్తున్న దినాలవి. అయితే ఆయన దగ్గర ఒక మంత్రి ఉండేవాడు, ఆయన పేరు హామాను. ఇతడు యూదులకు శత్రువు, లేదా ఇశ్రాయేలీలకు శత్రువు. అయితే వీరు మనకి తెలుసు, నెబుకద్నెజర్ కాలంలో ఇశ్రాయేలు దేశం మీద దండెత్తి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరినీ కూడా ఈ యొక్క బబులోను దేశానికి తీసుకొచ్చి వాళ్ళు ఆ స్థలంలో బానిసలుగా ఉంటున్న కాలంలో వీరు నెబుకద్నెజర్ చేత పట్టబడిన వారిలో ఒక ఆయన కూడా ఉన్నాడు. ఆయన పేరు మొర్దెకై. ఇతడు కూడా ఆ ఇశ్రాయేలు దేశాన్ని నుంచి చెరపట్టబడి తేబడిన వారిలో ఒకడు ఈ మొర్దెకై. ఇతడు ఈ యొక్క దేశంలో ఉన్నప్పుడు ఆయన పెంచుకున్నటువంటి ఒక చక్కని కుమార్తె ఉన్నది. ఆమె పేరు హదస్సా. అయితే ఈమె చక్కని రూపము గలది అని దైవ గ్రంథంలో ప్రత్యేకంగా రాయబడింది ప్రియులారా. అందమైన రూపమును, సుందరమైన ముఖమును కలదన్నదంట. అయితే అలాంటి ఎస్తేరుని ఈ యొక్క మొర్దెకై పెంచుకుంటూ ఉంటున్న సమయంలో, ఒకానొక సమయంలో అహష్వేరోషు రాజుకి ఆయన భార్య మీద కోపం వచ్చి ఆమెను విడిచిపెట్టినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి చక్కని స్త్రీలలో ఎవరన్నా ఒక రాజుకు నచ్చినటువంటి ఒక స్త్రీని తెచ్చి రాణిగా చేయాలని ఆ దేశంలో ఉన్నటువంటి పెద్దవారు సలహా ఇచ్చినప్పుడు ఆ రీతిగా అనేక మంది కన్యకులు ఆ రాజగృహానికి తేబడ్డారు. వారిలో ఆ రీతిగా తేబడిన వారిలో ఈ యొక్క హదస్సా అన్న అమ్మాయి కూడా వచ్చింది. ఈమె మొర్దెకై పెంచుకున్న కూతురు. అయితే ఆ రీతిగా ఉన్నప్పుడు వారి వంతు వచ్చినప్పుడు ఆ రాజు దగ్గరకు వెళ్తున్నారు అనేక మంది. అయితే వెళ్ళినప్పుడు రాజు ఎవరినైతే ఇష్టపడతాడో ఆమె రాణిగా చేయబడుతుంది. అది వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి ఒక పద్ధతి. కాబట్టి ఆ రీతిగా వెళ్ళినప్పుడు ఒకరోజు ఎస్తేరుకు అవకాశం వచ్చింది. ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాజు ఈమె యందు ఇష్టపడి ఆమెను రాణిగా చేస్తాడు. తర్వాత ఆమెకి హదస్సా అన్న అమ్మాయికి ఎస్తేరు అన్న పేరు పెడతాడు. ఆ రీతిగా ఆ దేశానికి ఒక బానిస పిల్లగా చెరపట్టబడిన వారిలో ఒకటిగా వెళ్ళినటువంటి ఎస్తేరు ఆ దేశం యొక్క రాజుకి భారీగా లేదా రాణిగా చేయబడింది. ఇది దైవ సంకల్పం. దేవుడు తన ప్రణాళికను తన స్వాస్థ్యం కోసం ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు అన్నారు కదా, ఆ స్వాస్థ్యం మీదకి రాబోయే కీడు నుంచి తప్పించటానికి దేవుని యొక్క
ప్రణాళికలో భాగంగా ఎస్తేరు ఆ దేశానికి రాణి అయ్యిందండి. రాణి అయినప్పుడు సరే ఆమెమో కోటలో ఉంది. ఈ యొక్క పెంచుకున్నటువంటి తండ్రిగా చూసుకున్నటువంటి మొర్దెకై ఆ యొక్క గుమ్మం దగ్గర కూర్చుని ఉంటూ ఉండేవాడు. అయితే ఆ రీతిగా ఉన్న సమయంలో ఆ రాజు దగ్గర, అహష్వేరోషు రాజు దగ్గర ఒక మంత్రి ఉన్నాడని చెప్పాను. ఆయన పేరు హామాను. ఆయన వెళ్తూ ఉంటే అందరూ ఆయనకి వంగి నమస్కారం చేయాలన్నమాట. ఎందుకంటే ఆయన అంత అహంకారి, లూసిఫర్ లక్షణాలు చాలా ఉన్నాయి ఆయనలో. కాబట్టి ఆ గర్వం అనమాట. అందరూ నాకే మొక్కాలి, నన్నే పూజించాలి, నన్ను గొప్పగా చేయాలి అని ఆ యొక్క భావంతో అందరూ నాకు నమస్కరించాలి అంటే ఇంకా అందరూ కూడా ఆ రీతిగా నమస్కారాలు పెడుతూ ఉన్నారు. అయితే ఈ మొర్దెకై మాత్రం వంగట్లేదు, నమస్కారం చేయట్లేదు. ఎందుకని అంటే ఈ మొర్దెకై యూదుల నుంచి వచ్చాడు, ఇశ్రాయేలీయుడు కదండి. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటి అంటే, నీ దేవుడైన యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఎందే కానీ, కింద భూమి ఎందే కానీ, భూమి క్రింద నేల ఎందుకు దేని రూపాన్ని నువ్వు చేసుకోకూడదు, దేన్ని మొక్కకూడదు, దేవునికి వంగకూడదు, దేవునికి నమస్కరించకూడదు అన్నటువంటి యొక్క దేవుని యొక్క చట్టాన్ని ఈ యొక్క మొర్దెకై తూచా తప్పకుండా పాటిస్తూ ఉండేవాడు. ఎవరికి వంగి నమస్కారం పెట్టేవాడు కాదండి. ఈ విషయం ఆనోట హామాను దాకా వెళ్ళింది. హామాను దాకా వెళ్తే ఎందుకని అలా చేస్తున్నాడు అని ఆరా తీశాడు. ఏం తెలిసిందే అంటే వాళ్ళు ఇశ్రాయేలీలండి, వాళ్ళు దేవుడికి తప్ప ఎవరికి నమస్కారం చేయరు. వాళ్ళ దేవుడు అలా చెప్పాడంట వాళ్ళకి. అవునా, నాకు కూడా చేయడా, ఎవరు అసలు వాళ్ళు ఏంది అని ఆ యొక్క విషయాన్ని అంతా తెలుసుకొని వాళ్ళు ఇశ్రాయేలీలని తేలింది. ఈ ఇశ్రాయేలీలు లేదా యూదులు అంటే హామాను శత్రువు అని చెప్పాను కదా, మొదట్లోనే చెప్పేశాను ఆ మాట. కాబట్టి వాళ్ళ మీద ఇంకా పగ పెంచుకుని ఈ యొక్క మొర్దెకైని చంపటం అదేమంత పని కాదు, కానీ అసలు ఆ యొక్క వంశాన్నే నాశనం చేసేస్తాను, నేను ఏ రీతిగా అయినా కానీ వాళ్ళని మట్టు పెట్టాలి అన్నటువంటి యొక్క ఆ కుతంత్రంతో రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ పొంది అయ్యా వీళ్ళు ఒక పట్టాన మన మాట వినేవాళ్ళు కాదు, వీళ్ళుంటో మనకి ఎప్పటికైనా ఇబ్బందే, కాబట్టి వీళ్ళందరినీ కూడా చంపేయాలని, వీళ్ళందరినీ కూడా నాశనం చేయాలని నేను ఒక ప్లాన్ చేస్తున్నాను, దానికి మీ ఆమోదం కావాలి అంటే ఆ యొక్క రాజు అహష్వేరోషు రాజు ఏం చేస్తాడంటే హామాను ఇష్టానికే అప్పగించాడు. ఎందుకంటే హామాన్ని అంతగా ప్రేమించి దగ్గరకు తీసుకునేవాడు అనమాట. అయితే ఆ రీతిగా ఆ యొక్క బాధ్యతలు హామానుకు అప్పగించినప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా ఒకే దిన 127 సంస్థానాలను పరిపాలిస్తున్నాడు అన్నాను కదా అహష్వేరోషు రాజు. ఆయన సంస్థానంలో ఉన్నటువంటి యూదులందరినీ కూడా ఒకే దినాన ఒకే సమయంలో హతం చేయాలి. ఒకే సమయంలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అండి, ఎంతమంది. హిందూ దేశం అంటే మన దేశంలో కూడా అప్పుడు ఉన్నటువంటి యూదుల్ని సంహరించాలి అని ఆ రోజు ప్లాన్ చేస్తారు. అయితే ఆ హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరినీ కూడా ఒకే దినాన నాశనం చేయాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నప్పుడు ఏం జరిగింది అంటే ఆ యొక్క విషయం మొర్దెకై వచ్చి ఎస్తేరుకు చెప్తాడు. అమ్మ ఇలా జరుగుతుంది అంటే ఆమె కూడా ఒక 3 రోజులు ప్రార్థన చేసుకుని ఉపవాసం ఉండి తన చెలికత్తెలతో కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రాజు సన్నిధికి వెళ్ళి అయ్యా మీరు మా ఇంటికి భోజనానికి రావాలి అంటే, ఎందుకమ్మా ఇప్పుడు అంత సడన్గా పిలుస్తున్నావు అంటే, లేదండి రావాలి. సరేలే వస్తా. అయ్యా మీరు వచ్చేటప్పుడు హామాను గారిని కూడా తీసుకురండి అంటే, సరే అని వస్తారు. అప్పుడు రాజు ఆ విందులో కూర్చున్నప్పుడు అంటాడు, అమ్మ రాణి నీకేం కావాలి, నా రాజ్యంలో సగం మట్టుకైనా నీకు ఇచ్చేస్తాను, నీకేం కావాలి, నీ కోరిక ఏంటి, మమ్మల్ని ఎందుకు ఇక్కడ దాకా పిలిచావు అంటే, అయ్యో ఏం లేదు, ఒక చిన్న కోరిక ఏంటంటే రేపు కూడా మీరు భోజనానికి రండి. ఓ ఇదేనా, ఇంత మాత్రం దానికైనా, సరే అలాగే వస్తాం, వచ్చేటప్పుడు హామాను గారిని కూడా తీసుకురండి. సరే అమ్మ, ఇద్దరు వస్తారు. ఈ హామాన్ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి అబ్బా అసలు ఇంకా పొంగిపోతా ఉన్నాడు. భార్యని స్నేహితులు అందరిని పిలిచాడు. రాణిగారు నన్ను భోజనాన్ని పిలిచి, నన్ను తప్పే ఉన్న రాజుగారిని నన్ను ఇద్దరిని పిలిచింది అసలు అని అతడు ఇంకా అంత ఉద్రేకంగా సంతోషపడుతూ ఉంటాడనమాట. అయితే రెండో రోజు విందుకి వచ్చే ముందు ఏం జరిగింది అంటే,
నేను ఇంత ఘనత వహించినప్పటికీ కూడా నాకేం సంతోషం లేదని స్నేహితులతో భార్యతో చెప్పాడు. ఎందుకని అలాగా అంటే, నాకు ఎంత ఘనత ఉంటే ఏమి, ఆఫ్టర్ ఆల్ ఆ యొక్క మొర్దెకై అన్న ఒక్కడు నాకు నమస్కారం చేయట్లేదు. కాబట్టి అది నాకు చాలా అవమానంగా ఉంది. కాబట్టి అది ఉన్నంతసేపు నాకు సంతోషం లేదు అంటే, వీళ్ళందరూ ఏమైనా సలహా చెప్పారంటే, నీ ఇంటి ముందు 50 మూరల ఉరికమ్మ ఒకటి సిద్ధం చేసి అతన్ని ఆ ముందు రోజు రాజు దగ్గర పర్మిషన్ తెచ్చి అతన్ని ఉరిదీపిచ్చేసి ఆ పక్క రోజు నువ్వు భోజనానికి వెళ్ళిపో హ్యాపీగా అని చెప్పారు. సరే ఇదేదో బాగుందనుకుని రాత్రికి రాత్రి ఉరికమ్మాన్ని సిద్ధం చేసి తెల్లవారుజామున రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనుకుంటున్నాడు. ఎవరు వాకిట్లో ఉన్నారు అనగానే బంట్రోతులు చెప్పారు, అయ్యా హామాను వచ్చాడు. ఆ పిలవండి, అతనితో కొంచెం మాట్లాడాలండి. వచ్చాడు, లోపలికి వచ్చి, అయ్యా నేను ఒక అతన్ని ఘనపరచాలనుకుంటున్నాను, ఏం చేస్తే బాగుంటుంది అన్నాడు. అంటే సరే, నన్ను కాకపోతే ఎవరిని గనపరుస్తాడు రాజు, నేనే కదా ఆయనకు దగ్గరగా ఉండేది, రాణిగారు కూడా నన్నే ప్రిఫర్ చేస్తూ ఉంది, భోజనానికి నన్నే పిలుస్తూ ఉంది అని ఆ యొక్క అహంకారంతో అంటాడు, ఇట్లెట్లా మీ కిరీటం పెట్టి మీ వస్త్రాలు వేసి మీ గుర్రాన్ని ఎక్కించి ఊరేగించండి అంటే, నువ్వు చెప్పిన అన్న మొర్దెకైకి చేయి అంటాడు. ప్రియులరా, దేవుని యొక్క హామాను ఎప్పుడైతే దేవుని యొక్క స్వాస్యాన్ని దొంగిలించాలని చూశాడో, దేవుని ప్రణాళిక కూడా అక్కడే మొదలైందండి. ఆ రాత్రి నిద్ర పట్టట్లేదు. మొర్దెకైకి ఏ రీతిగా అయినా సరే, నాకు ఒకానొక సమయంలో మొర్దెకై రాజుకు మేలు చేశాడు, ప్రాణాన్ని కాపాడాడు, కాబట్టి అలాంటి మొర్దెకైకి నేను ఘనపరచాలి అన్నటువంటి ఆ యొక్క తలంపుతోటి, అంటే దేవుని యొక్క ప్రణాళిక ఆ రీతిగా జరుగుతూ ఉన్న సమయంలో ఏం జరిగింది అంటే, వెళ్ళాడు, ఆ మొర్దెకైని హామానే ఊరేగించాడు. ఇంటికెళ్ళి నాకు చాలా అవమానం వచ్చింది వాళ్ళని, ఆ విషయాన్ని అంతా చెప్పాడు. సరే, ఈలోపే రాణిగారు భోజనానికి పిలిచింది. గబగబా వచ్చాడు. ఆ విందులో కూర్చున్నప్పుడు రాజుగారు మళ్ళీ అడిగాడు, అమ్మ నీ కోరికటి ఏమిటి, రాజ్యంలో సగం మట్టుకని నీకు ఇస్తాను అంటే, అయ్యా రాజ్యం నేనేం చేసుకుంటానండి, రేపు మాపో చంపబట్టుతున్నాం, నేనే కాదు నా జనులందరూ చంపబట్టడానికి అప్పగించాడు. రాజు షాక్ అయ్యాడు. ఏంటి నా రాణిని చంపటానికి ఎవరు ప్లాన్ చేశారు, ఏం చెప్తున్నావు నువ్వు, ఏం జరుగుతుంది అంటే, అయ్యా మా యూదులకు, నా జనాంగం అంతటికి కూడా శత్రు అయినటువంటి ఈ హామాను ప్లాన్ చేశాడండి, నన్ను నా జనాంగాన్ని అంతటిని కూడా ఒకే దినాన హతమార్చాలని అని ఎప్పుడైతే హామాను పేరు చెప్పిందో, రాజు ముఖంలో అసలు చాలా కోపం వచ్చేసింది అనమాట. నా రాణిని, వాళ్ళ జనాన్ని చంపటానికి ఇంత ప్లాన్ చేశాడా, ఏది కుట్ర ఏదో జరుగుతుంది అని అనుకున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క హర్బోనా అన్నటువంటి ఆ యొక్క వ్యక్తి చెప్తాడు, మొర్దెకైని ఉరితీయటానికి ఆయన ఇంటి ముందు 50 మూరల ఉరికమ్మ ఉన్నదండి అంటే, దాని మీద వాడిని ఉరి తీసేయండి అంటే. చూసారా ప్రియులారా, దేవుని జనాంగాన్ని, ఆయన స్వాస్యముగా చేసుకున్నటువంటి జనాంగాన్ని హతమ చేయాలని సాతాను లేదా సాతానుకు మారు రూపంలో ఉన్నటువంటి హామాను ప్లాన్ చేసినప్పుడు, దేవుని యొక్క ప్రణాళిక ఆ రీతిగా నెరవాలి. ఎప్పుడైతే ఆ యొక్క హామాను చంపబడ్డాడు, వారి కుమారులు, వారికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉరికొయ్య మీద ఉరి తీయబడ్డారు. రాణి రాజు సన్నిధిలో మొరపెట్టింది, అయ్యా నా జనుల మీద శాసనం అలాగే ఉన్నదండి, పలానా రోజు వాళ్ళు హతమార్చబడటానికి అప్పగించబడ్డారు అంటే, మరలా ఆ పుట్టించబడినటువంటి శాసనాన్ని దాన్ని మనం ఏమి చేయలేము, దానికి ఒక అమెండ్మెంట్ చేద్దాం. ఏంటి అంటే, ఆ రోజున వీళ్ళు ఇశ్రాయేలుని చంపుతాము అన్న దినాన్న ఇశ్రాయేలీలే వీళ్ళని చంపేటట్టుగా శాసనం పుట్టిందండి. హల్లెలూయా. చూసారండి దేవుని ప్రణాళిక. దేవుడు స్వాస్యముగా ఏర్పరచుకున్న జనులు ఎందుకు ధన్యులు అంటే, దేవుడు వారిని ఆ రీతిగా కాపాడుకుంటూ వచ్చాడు. ఆ హామాను చేతిలో నుండి ఆ చట్టాన్ని నుంచి దేవుడు రాజులను, రాజ్యాలని కూడా మార్చేస్తాడండి, శాసనాల్ని సవరిస్తాడండి. ఆ రీతిగా మార్చి ఆ యొక్క గొప్ప శాసనాన్ని పుట్టించి, ఏ రోజైతే మేము చనిపోతాం అనుకున్నారో, వాళ్ళని చంపుదాం అనుకున్న వాళ్ళని వీళ్ళ చంపటానికి దేవుడు ప్లాన్ చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా
వారి పక్షంగా దేవుడు వారికి మేలు చేశాడు ప్రియులారా. కాబట్టి మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటి అంటే, ఒకడు దేవుని ప్రేమించిన యెడల వాడు దేవునికి ఎరుకైన వాడే. నాకు చాలా ఇష్టమైన మాట అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఒకడు దేవుని ప్రేమించిన యెడల వాడు దేవునికి ఎరుకైన వాడే. అంటే మనం దేవుని ప్రేమిస్తున్నామంటే ఆల్రెడీ ఆయన కనుదృష్టిలో మనం ఉన్నాం, మనల్ని చూస్తున్నాడు ఆయన. మనకంటే ముందు మనం మొదట ఆయన్ని ప్రేమించలేదు, కానీ ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు ప్రియులారా. అంతేకాకుండా మలాకి గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది, నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమంటారు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను నియమింపబోవు దినము రాగా, నేను నియమించినటువంటి ఆ దినం వచ్చినప్పుడు, ఏ రోజైతే వాళ్ళు శత్రువుల చేతికి అప్పగింపబడతారు అనుకున్నారో ఆ రోజే వీరు వారి మీద జయం పొందటానికి దేవుడు ప్రణాళికను సిద్ధం చేశాడు. ఆయన ఏర్పరచుకున్న జనులు ధన్యులు, ఆయన చేతిలో ఉన్న జనులు ధన్యులు ప్రియులారా. యూదులు తమ పగవారిని హతము చేసే రీతిగా ఆ రీతిగా చట్టాన్ని కూడా దేవుడు సవరించాడు. రాజు దేవుని చేతిలో నీటి కాలువలో ఉంది కదండి. ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని త్రెప్పగలుగుతాడు. తన ప్రజల పక్షంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు ప్రియులారా. అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది, ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం. మనం ఎవరమండి? ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు. దానికోసం సొత్తుగా చేసుకోవటానికి, స్వాస్థ్యముగా చేసుకోవటానికి ఏమి అప్పగించాడు అంటే తన ప్రాణాన్ని అప్పగించాడు. తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన సొత్తు మనల్ని కాపాడుకోడండి, ఖచ్చితంగా కాపాడుకుంటాడు. అంతేకాకుండా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మనం ఎవరమండి? దేవుని సొత్తైన ప్రజలము. కాబట్టి ఆయన సొత్తును ఆయన కాపాడుకుంటాడు, ఆయన స్వాస్థ్యాన్ని ఆయన కాపాడుకుంటాడు. నీ మీదకి ఎవరు వచ్చినప్పటికీ కూడా నువ్వు ఆయన అప్పగించుకున్నట్లయితే, ఆయన స్వాస్థ్యముగా, ఆయన సొత్తుగా ఉన్నట్లయితే ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు, ఈ లోకంలో విడిచిపెట్టడు. ఈ లోకాన్ని యాత్ర ముగించినప్పుడు ఆయన తన స్వాస్థ్యాన్ని మనకిస్తాడండి. ఆయనతోటి సదాకాలం ఉండే ఆ యొక్క నిత్య రాజ్యాన్ని మనకిస్తాడు. కాబట్టి నేడే మనం ఆయనకు అప్పగించుకుందాం. ఆయన సొత్తుగా, ఆయన స్వాస్థ్యంగా మనం ఉన్నట్లయితే ఆయన చేతిలోని మనల్ని ఎవ్వరు కూడా అపహరించలేరు. ఎంతోమంది శత్రువులు ఉండొచ్చు, కానీ వారందరి నుంచి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఎందుకంటే మనం ఆయన సొత్తు స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు కాబట్టి, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆయన చేతిలో భద్రంగా ఉంటాం. మనల్ని మనం ఆయనకి అప్పగించుకుందాం. కాబట్టి మనం దేవుణ్ణి నమ్మకముగా సేవించి ఆయన స్వాస్థ్యమైండి ధన్యులమగుదుముగాక. ఆయన తనకు సొత్తుగా లేదా స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. మరి ఆయన సొత్తుగా, ఆయన స్వాస్థ్యంగా ఉందామండి. ఆయన సొత్తుగా, ఆయన స్వాస్థ్యంగా ఉంటే మనం భద్రంగా ఉంటాం. ఆ రీతిగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన మధ్య దీవించనుగా. కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నమ్మకమైన మా తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకోండి. నీకు సొత్తుగా, నీకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులను తండ్రి. నీ స్వరక్తమిచ్చి సంపాదించిన మేము తండ్రి, నీ సొత్తు, నీ స్వాస్థ్యము కనుక మమ్మల్ని భద్రంగా కాపాడగలవు నాయన. మా మీదకు వచ్చినటువంటి నాయన ఎలాంటి శత్రువు వచ్చినప్పటికీ కూడా నాయన మీరు మీ ప్రణాళికను, నీ స్వాస్థ్యాన్ని కాపాడుకునే ప్రణాళికను మీరు ముందుగానే సిద్ధం చేశారు దేవా. నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నీకు నమ్మకంగా జీవిస్తూ నిన్ను ప్రేమించు వారి నాయన నువ్వు ప్రేమిస్తున్నావు కనుక నాయన నీకు అప్పగించుకుంటున్నావు. నీ చేతిలో మాకు భద్రత, కాపుదల ఉన్నది కనుక నాయన నీ యొక్క దీవెన, నీ ఆశీర్వాదం ఇచ్చి మమ్మల్ని ప్రభువా ధన్యులుగా చేయమని, వింటున్న ప్రతి బిడ్డను నిండారులుగా దీవించి ధన్యులుగా తీర్చమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. సమయంలో
మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. వచ్చే పాటలో కలుసుకుందాం. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే ప్రియులారా ఆ విషయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అనేకులకు షేర్ చేయటం ద్వారా ఈ యొక్క పరిచర్యలో పాలు పంపులు పొందమని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుచున్నాను. వచ్చే పాటలో కలుసుకుందాం. దైవాశీస్సులు.